సార్ గారు పుట్టినరోజు ఏ కార్యక్రమం జరిగినా సార్ గారు మన ఆశ్రమంతో వచ్చాను. అది ఆన్వైట్ అయిపోయింది. डालो सर डालो నమస్కారం మా ముందుగా అందరికీ శుభ గురువారం శుభాకాంక్షలు తల్లి. మా ఈరోజు అనగా 16/4/2026 తేదీన ఈరోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవింద్ నగర్ ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ హాస్పిటల్ వెనక భాగాన ఉన్నటువంటి మన మహిళా వృద్ధాశ్రమమునందు అనంతపురం ఓల్డ్ టౌన్ వాస్తవ్యులు అల్లా సన్నిధిలో ఉన్నటువంటి కీర్తిశేషులు అంగడి ఇస్మాల్ సాహెబ్ గారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అలాగే వీరి ధర్మపత్ని శ్రీమతి సోఫియాబి గార్ల ఈ పుణ్య దంపతుల ముద్దుల కుమారుడు పేదల పెన్నిది, అలాగే తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అడ్వకేట్ సార్ గారు గౌరవనీయులు శ్రీ అంగడి ఇసాక్ సార్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వీరి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు మిత్రులు అయినటువంటి అమీర్ గారు, సాదిక్, బాబావలి, అనిల్, సైఫుల్లా మరియు వీరి సమస్త కుటుంబ సభ్యులందరి చేత మన ఆశ్రమమునందు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ఈ శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ అంగడి ఇసాక్ సార్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని, భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా ఇంకా ఉన్నతమైన స్థానాన్ని అధిష్ఠించి పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి మంచి మంచి సేవలు అందించే శక్తిని ఇవ్వాలని ఆ అల్లాను మనస్ఫూర్తిగా మా ఆశ్రమం తరపున ప్రార్థించుతున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఇసాక్ సార్. అలాగే ఈరోజు ఇంతటి పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీరి మిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, వారి కుటుంబ సభ్యులపై కూడా ఆ అల్లా యొక్క చల్లటి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా మా ఆశ్రమము తరపున ప్రార్థించుతున్నాము. అన్నదాత సుఖీభవా, అన్నదాత సుఖీభవా, సుఖీభవ సుఖీభవా, అన్నదాత సుఖీభవా. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారమ్మా? అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం.
అందుకే అన్నారు పెద్దలు, అన్నదాత సుఖీభవ అని. ఈరోజు మా అన్నగారైన గౌరవనీయులైన అడ్వకేట్ మరియు గోల్డ్ షాప్ అసోసియేషన్ ట్రెజరర్ మరియు ఇన్సాఫ్ ముస్లిం కి ఆవాజ్ వ్యవస్థాపకులు గారైనటువంటి జెమిని జ్యువెలర్స్ అధినేత అంగిడి ఇసాక్ అలీ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా అరవింద్ నగర్లోని వృద్ధాశ్రమంలో, మహిళా వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఆయన అభిమానులుగా మేము చేపట్టడం జరిగినది. ఎందుకంటే ఎంతోమంది ఆశీస్సుల కన్నా ఇక్కడున్న పెద్దవాళ్ళకి ఒక పట్టెడు అన్నం పెడితే వాళ్ళ యొక్క దీవెనలే ఆయనకి శ్రీరామ రక్ష. 100 ఏండ్లు చల్లగా ఉంటారని మీ యొక్క సన్నదిలో మా అన్నగారి కోసం మేము వచ్చాము. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మా అన్నగారికి దీవించాలా. నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళని నమ్ముకున్న మేమందరం బాగుండాలని మీ సన్నిధికి మేము వచ్చామమ్మా. మీరు కూడా మాకి ఒక కుటుంబం లాంటి వారే అని ఎల్లప్పుడూ కూడా మా ఇంట్లో ఏ మంచి కార్యక్రమం అయినా కూడా ఫస్ట్గా వచ్చేది మేము మీ యొక్క ఆశ్రమానికే. అందుకే దీన్ని మేమందరం గొప్ప దేవాలయంగా భావిస్తాం. అంతేగాని మీరందరూ కూడా దీన్ని మేము ఎప్పుడు కూడా అనాథాశ్రమంగా మేము ఎప్పుడైతే అప్పుడు అనుకోలేదు. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. మీరందరూ కూడా మా అన్నగారు అయినటువంటి ఇసాక్ అలీ అన్న గారికి మనస్ఫూర్తిగా దీవించాలని హృదయపూర్వకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన తమ్ముడు, దేవుడిచ్చిన తమ్ముడిగా బాబావలి, ఆయన సన్నిధిలోనే నేను పెద్దగయ్యాను. తర్వాత ఒక యూనియన్ బ్యాంక్ అనేటువంటి బ్యాంక్కి అప్రైజర్ యూనియన్కి స్టేట్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఎదిగాను మరియు కన్వీనర్గా ఎదిగాను. దీని అందరి కారణము మా అన్నగారే అని మీ ముందర మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అన్నగారు, మీరందరూ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే నాలాంటి వాళ్ళని చాలా మందికి మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఈరోజు ఏప్రిల్ 16 శుభ గురువారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ అరవింద్ నగర్లోని మహిళా వృద్ధాశ్రమంకు ఇచ్చేయడం జరిగింది. నాకున్న అలవాటుగా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ఖచ్చితంగా మేము మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేసుకునే భాగ్యం మీరు మాకు కల్పిస్తున్నారు. మేమైతే ఎప్పుడు మీరు అనాథలే కానీ వృద్ధాశ్రమం కానీ మేము అనుకోలేదు. మా తమ్ముడు చెప్పినట్టు మీరంతా మా కుటుంబ సభ్యులు. మాది ఏ కార్యక్రమం జరిగినా కూడా మీ దగ్గరకు వచ్చి ఒక ముద్ద అన్నం పెట్టి మీ ఆశీస్సులు తీసుకుంటే మాకు సంపూర్ణ సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి కార్యక్రమానికి మేము మీ దగ్గరకు రావడం చాలా ఆనవాయితీగా మారింది. భగవంతుడు మాకు మీ ఆశీస్సులు కావాల, అష్టైశ్వర్యాలు అయితే వద్దు, మనిషి ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే చాలు. అదే మాకు శ్రీరామ రక్షమ్మ. చాలా సంతోషం తల్లి. చాలా సంతోషం అమ్మా. పోయేస్తాం మరి.